హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంకస్ వ్లాగ్స్. అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ రాగి ఇడ్లీ అండి. అండ్ దీంతో కాంబినేషన్గా ఆనియన్ చట్నీ. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇడ్లీ వచ్చి చాలా స్మూత్గా సాఫ్ట్గా దూదిలా అయితే ఉంటుందండి. సో లేట్ చేయకుండా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేసేసండి, తప్పకుండా మీకు అయితే నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఆనియన్ చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. సో దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని 4 నుంచి 5 పచ్చిమిర్చిలు అయితే వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ స్మెల్ పచ్చివాసన అయితే రాదండి. సో అందుకని చెప్పి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకుందాము. అండ్ ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా మగ్గనిచ్చాలండి. సో అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ టొమాటో అయితే మంచిగా మగ్గిపోవాలండి. సో అప్పుడే మనకి ఈ టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ పచ్చివాసన అయితే అస్సలు రాదు. సో మనకి టొమాటోలు అయితే నీట్గా మగ్గిపోయినాయి కదా. సో ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఫైన్ పేస్ట్గా అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి పోపు అయితే వేసేసుకోవాలి కాబట్టి స్టవ్ పైన చిన్న బౌల్ని అయితే పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి. ఆనియన్ చట్నీకి కానీ టొమాటో చట్నీ కానీ అల్లం చట్నీకి కానీ చట్నీలో కాస్త శనగపప్పు వేసుకుంటేనే బాగుంటుంది. సో అందుకని చెప్పి పచ్చి శనగపప్పు, కొద్దిగా మినపప్పు లేదంటే మినపగుళ్ళు కూడా వేసేసుకోవచ్చు. సో దాంతోపాటుగా కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అట్లనే కాస్త పచ్చికరివేపాకు వేసుకొని మనం ఆల్రెడీ ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసేయమండి. సో మనకి టేస్టీగా ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా దూదిలా రావాలంటే ఏ పప్పు ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఇప్పుడు చూసేసేయండి. 1 గ్లాసు మినపప్పును అయితే తీసేసుకుంటున్నాను. దాంట్లోనికే 1 గ్లాస్ వరకు రాగులు, అదే అండి సోల్ అయితే యాడ్ చేసేసాను. సో దాంతోపాటుగా 2 గ్లాస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ అయితే సరిపోతుందండి. సో ఇవి సపరేట్గా మనం నానపెట్టుకోవాలి. ఈ పప్పులు రాగులు ఒక దాంట్లో వేసేసుకొని ఈ ఇడ్లీ రవ్వ అనేది ఒక బౌల్లో వేసేసుకొని ఒక 4 అవర్స్ పాటు నాననివ్వాలండి. ముందుగా ఈ సోల్ అండ్ పప్పును అయితే కాస్త కడిగేసి నానపెట్టేసుకోండి. 4 అవర్స్ తర్వాత చూడండి మనకి పప్పులు అనేవి ఇంత బాగా మంచిగా నానిపోయినాయండి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటిని మంచిగా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మెత్తని పేస్ట్లా అయితే కొట్టుకోవాలి. చాలా మెత్తగా కొట్టుకోవాలండి, అప్పుడే మనకి బాగుంటుంది. సో మనం పేస్ట్ అనేది కొట్టుకున్న తర్వాత ఆల్రెడీ ముందుగా పెట్టుకున్న ఇడ్లీ రవ్వలో ఈ పేస్ట్ అంతా వేసేసి చక్కగా కలుపుకోవాలండి. ఎంత నీట్గా కలుపుకుంటే అంత మంచిది. సో కలిపేసిన తర్వాత ఇదే మనకి అసలైన టైం అండి. సో దీన్ని ఇప్పుడు మనం ఓవర్ నైట్ బయట అట్లనే పెట్టేసుకుందాం మూత పెట్టేసి. సో మార్నింగ్కి చూడండి మనకి ఇదైతే చక్కగా పొంగిపోతుందండి. సో ఇట్లా పొంగితేనే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్గా దూదిలా అయితే వస్తాయి. ఇన్ కేస్ మీకు పులిసిపోతుంది అట్లా అనిపిస్తే అట్లీస్ట్ ఒక 4 అవర్స్ పాటు అయినా బయట పెట్టేసుకోండి. అప్పుడే మనకి ఇడ్లీ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రకి, అదేండి ఇడ్లీ ప్లేట్స్కి అయితే చక్కగా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసిన తర్వాత మనం ఆల్రెడీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. సో ఆ బ్యాటర్లో కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం ఇడ్లీ ప్లేట్స్లో బ్యాటర్ని అయితే వేసేసుకోవడమే. సో ప్లేట్స్లో మనం బ్యాటర్ అయితే వేసేసిన తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, సో దాన్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకొని కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనం ఈ ఇడ్లీని పాత్రలో పెట్టేసి జస్ట్ 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ అవనిస్తే సరిపోతుందండి. మనకి ఇడ్లీలు అయితే చాలా నీట్గా కుక్ అయిపోతాయి. జస్ట్ 10 మినిట్స్లోనే మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి. నిజంగా చెప్తున్నా, నార్మల్ ఇడ్లీకి రాగి ఇడ్లీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్. ఈ రాగి ఇడ్లీ వన్స్ తిన్నారంటే నిజంగా చెప్తున్నా నార్మల్ ఇడ్లీ ఎప్పుడు తినాలి అనుకోరు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్దీ కూడా, మనకి బాడీకి చక్కగా ఐరన్ అయితే అందిస్తుంది కదా. అండ్ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. వాళ్ళ బాడీ అనేది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మీ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా ఈ రాగులను అయితే యాడ్ చేసేసుకోండి. ఎట్లా అంటే ఈవెన్ రాగి దోశ లేదంటే రాగి ఇడ్లీ లేదంటే అట్లీస్ట్ రాగి జావలా అయినా రోజు కొంచెం అమౌంట్లో మీరు ఈ రాగిని అయితే తీసేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. సో అందుకని చెప్పి ఇక నుంచి ఖచ్చితంగా మీ డైట్లో ఈ రాగులను అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అసలు మనం ఇట్లా అంటే చాలు దూదులో లోపలికి వెళ్ళిపోతున్నాయి. అండ్ టేస్టీ ఆనియన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ ఎట్లా వచ్చిందో.